వెల్కమ్ బ్యాక్ టు కాత్యా కిచెన్. ఈరోజు పొద్దున్నే లేచి ఏం చేయాలి కూర అని ఆలోచించానండి. మనకి వెంటనే గుర్తొచ్చేది ఎగ్. అందుకే కోడిగుడ్లు ఉడకబెట్టేసి ఒక కడాయి తీసుకొని కొంచెం నూనె వేసుకొని అందులో మెంతులు వేసుకొని ఉల్లిపాయలు పసుపు వేసి వేయించుకున్నానండి. వేగిన తర్వాత సన్నగా పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా వేసుకున్నాం. ఉప్పు వేసుకొని కలుపుకొని పెట్టుకుంటే టమాటా కూడా మగ్గుతుందండి. వేరొక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకుందాం. కడాయిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీనివల్ల గుడ్లు కింద అంటుకోకుండా ఉంటాయి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకుందాం. దీనివల్ల గుడ్లు వేసుకోవడం వల్ల ఉబ్బుతూ వస్తాయి. ఘాట్లు పెట్టుకున్న గుడ్లను వేసుకుందాం. గుడ్లు వేసిన తర్వాత ఇట్లా అంటే రోస్ట్ అయినట్టు వస్తుంది. ఈ టమాటాల్లోకి కొంచెం కారం వేసుకుందాం. చింతపండుని పులుపును కూడా వేసుకుందాం. పులుపు వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పులుసు మరుగుతున్నప్పుడే మనం ఉప్పు కారం అన్ని సరిపడా చూసుకోవాలి. మరుగుతున్న పులుసులోకి ఎర్రగా వేయించుకున్న కోడిగుడ్లను వేసుకుందాం. గుడ్లు వేయించడం వల్ల ఇదొక గమ్మత్తైన టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా చేసుకుని తిని ఆస్వాదించండి.